కోడిగుడ్ల లోడుతోటి పోతున్న లారీ బోల్తా. కోడిగుడ్ల కోసం ఎగబడ్డ జనాలు. బీరికిసల లోడుతోటి పోతున్న లారీ బోల్తా. బీర్ల కోసం ఎగబడ్డ మందుబాబులు. కోళ్ళ లోడుతోటి పోతున్న లారీ బోల్తా. కోళ్ళ కోసం ఎగబడ్డ నాన్ వెజ్ ప్రియులు. కొబ్బరి బోండాల లోడుతోటి పోతున్న లారీ బోల్తా. కొబ్బరి బోండాల కోసం ఎగబడ్డ జనాలు. కల్తీ నూనె డబ్బాలు వేసుకొని పోతున్న రిక్షా బోల్తా. కింద పడ్డ నూనెను డస్టర్లు పట్టి డబ్బాలల్లా పిండుకున్న పిసినార్లు. ఇగో ఇట్లా ఇది వరకు మన జోర్దార్ల చాలా ముచ్చట చెప్పుకున్నాములా. అట్లనే ఇప్పుడు ఇగో ఈ ముచ్చట కూడా. బస్తాల కొద్ది ఎత్తుకపోతున్నారంటే ఏ పాటో పెద్ద కథనే అయినట్టున్నదని మీకు ఇప్పటికే సమజై ఉండవచ్చు కదా. ఆపిల్ పండ్ల లోడుతోటి పోతున్న డీసీఎం వ్యాను బోర్లావడ్డది. మైబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు ఊరు స్టేజ్ కాడ జరిగింది ఈ ప్రమాదం. ఇగి ముచ్చటాటు దిక్కుండలకు తెలవంగానే ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు జనాలు. ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్ల మీద శిల్లం కల్లం పడేటాలకు మొదుగాల వాటి కోసం ఎగబడ్డ జనాలు అటెంక వ్యాన్ ఎక్కి దాంట్లున్న పండ్లన్నీ లూటీ చేసిండ్రు. సంచులు పట్టుకొని కొందరు, బకెట్లు పట్టుకొని ఇంకొందరు, అట్టలు పట్టుకొని ఇంకొందరు. ఇట్లా ఏది దొరికితే దాన్ని పట్టుకొచ్చి ఆడున్న పండ్లు మొత్తం నిమిషాలలోనే మాయం చేసిండ్రు. పాపం గీ అన్నకు ఏం దొరకనట్టున్నది. అతికా పచ్చకు పోకుంటా టీషర్ట్ల పట్టిన కాడికి నింపుకున్నాడు. మీదికెంచి ఓ పండు తినుకుంటా పుర్సత్తుగా పోతున్నాడు. ఇక గీ అన్నకి సుతం ఏం దొరకనట్టున్నది. లుంగీ పంచల్నే నింపుకొని పోతున్నాడు. ఇక గీలైతే ఏకంగా బస్తాలు గట్టిగానే నింపుకొని ఆటోల్నే వేసుకోబోతున్నారు. మొత్తానికైతే ఆడోళ్ళు మొగోళ్ళనేం తేడా లేదోల్లా. దొరికినోళ్ళు దొరికినట్టు నింపుకున్నారు. ఉత్తప్పుడు చెయ్యి సంచి కూడా లేవట్టనోళ్ళు పండ్లు పుక్కట్లొచ్చేటాలకు యూరియా బస్తాల నిండా నింపుకొని బల్మీటికి మోసుకపోతున్నారు. మరిగా వాళ్ళ తాత సొమ్మేదో దాచినట్టు చీమల దండు లెక్క గదిలి పుక్యానికొచ్చిన పండ్లన్నిటినీ కథం పట్టించిండ్రు. ఆపిల్స్ ఎట్లాగో తొందరగా పాడుగావు కాబట్టి దాసుకొని తింటారు కావచ్చు. మరి అయినా ఈ నడుమ నెరిగి అధ్వానమైతున్నరులా కొందరు. ఇసొంటి ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యో పాపం అనుకుంటా దొరికిందే సందని ఏముంటే అవి అన్నిటినీ చదురుకపోతున్నారు. యాక్సిడెంట్ అయ్యి నష్టపోయినోళ్లకు దాంట్లోన్న మాల్ మొత్తం ఎత్తుకపోయి ఇంకెంత నష్టం చేస్తున్నారోలా. ఇట్లా చేసేటోళ్లకు ఎన్నడు సోయొత్తదో ఏందో పోన్రి.